వరంగల్ జిల్లా నర్సంపేట వల్లభ్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం అన్నప్రాసన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 4వ వార్డ్ కౌన్సిలర్ బీరం భరత్ను సన్మానించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్పీఎం బీరం జ్యోతి, ఆశా వర్కర్స్ భారతి, అరుణ, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాసరి విహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి తాత, అమ్మమ్మలు బీరం భాస్కర్, జ్యోతి గారు అంగన్వాడీ స్కూల్కు 50 కుర్చీలు, ఒక ఫ్యాన్ విరాళంగా ప్రకటించారు. వీరిని వార్డు కౌన్సిలర్ బీరం భరత్ గారు శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ స్కూల్కు చిన్న పిల్లలను కంపల్సరీ పంపించాలని కోరారు. నిలబడుకోండి ఫోటో నిలబడండి ఫోటో దించండి. వీళ్ళందరినీ రాలేదు మళ్ళీ వార్త మాకు ఎంతసేపు చూసినా ఎంత బాధ ఫిబ్రవరి పెన్నుకి పిలుపు, మార్చ్ మామిడి పూత, ఏప్రిల్ ఎన్నెల్మెండు, మే మేడలవాడ, జూన్ చుక్కల రాత్రి, జూలై జూలో సింహం, ఆగస్ట్ ఆవురమంద, సెప్టెంబర్ సేరు పాలు, అక్టోబర్ అందరం ఒకటి, నవంబర్ నాకా నీక, డిసెంబర్ దీది దిక్కి. గట్టు అయితే ఓకేనా? ఈరోజు ఈ అన్నప్రసన్న అక్షరాభ్యాసం కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అంగన్వాడీ టీచర్ వాణి మేడం గారికి, అలాగే పిపి బీరంజ్యోతి గారికి, ఆశా వర్కర్ భారతక్క, పవన్ గారులకు నా యొక్క నమస్కారాలు. అలాగే వీటికి వచ్చిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేవి తల్లులకు, చిన్నపిల్లల తల్లులకు ఎంత సేవ తీరే కార్యక్రమాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఇంటికాడ ఎంతో అల్లరి చేస్తూ ఉంటారు. పొద్దున లేచిన కాలేజీకి వెళ్ళి వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి కూడా పిల్లల తల్లులకు వాళ్ళకు 1 గంట 2 గంటలు కూడా టైం సేద అనేది ఇంటికాడ ఉండదు. ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వల్ల వీటికి పిల్లలను ఉదయం పంపిస్తే 3-4 గంటలన్నా వాళ్ళు జర రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే పొద్దున 5 గంటలకు 6 గంటలకు లేవగానే 10 గంటల దాకా భర్తలను వాళ్ళకు టిఫిన్లు, అన్నాలు పంపించి, స్కూల్ పోయే పిల్లలకు స్కూల్లో పంపించి అవన్నీ కార్యక్రమం చేసి ఆ తర్వాత ఈ పిల్లలు లేచి వీళ్ళు అల్లరి చేయడం, వీళ్ళు ఆడుకోవడం, ఈ కార్యక్రమం వీళ్ళని జాగ్రత్త చేయడమే ఆ తల్లకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఒక 3-4 గంటలైనా ఆ ఒక పిల్లల తల్లులు ఇంటికాడ రెస్ట్ తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ కేంద్రం అనేది చాలా బాగున్నాయని నాకు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఈ అంగన్వాడీ కేంద్రాలకు అలవాటు చేయడం వల్ల తర్వాత వాళ్ళు
ఎల్కేజీ యూకేజీ నర్సరీ స్కూల్కు వెళ్ళేటప్పుడు కూడా క్రమంలో కూడా ఇది వాళ్ళకు అలవాటుగా మారిపోయి అప్పుడు కూడా పిల్లలు స్కూల్ పోవాలని మారం చేయకుండా పద్ధతిగా స్కూల్ వెళ్ళి వాళ్ళ భవిష్యత్ తరాలు వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసే విధంగా ఉంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో మరియు స్కూళ్ళల్లో కూడా మా ఇప్పుడు ప్రజాప్రభుత్వం కొత్తగా బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అలాగే వారంలో 6 రోజుల పనిదినాలు ఉంటే ఆ పనిదినాల 6 రోజులలో బ్రేక్ఫాస్ట్తో పాటు 3 రోజులు పాలు 3 రోజులు రాగి జావలు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వ పథకం కొత్త పథకం తీసుకురావడం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ కేంద్రంలో ఇది చాలా ఇరుగ్గా ఉంది రూమ్, ఇందులో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కనుక మేడం గారు కూడా గౌరవ అధికారులకు రిక్వెస్ట్ మాకు బిల్డింగ్ కావాలని పెట్టినారు. అలాగే మా గ్రామస్తులు మేము కూడా అందరం కలిసి ఇక మేడంకు ఈ స్కూల్ పక్కనే ఇంత జాగ ఉంటుంది, ఆ జాగ ఇచ్చేదానికి మేమందరం కూడా సహకరించాం. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ప్రక్రియలో ఉంది. దానికి మా వంతు కృషిగా మేము కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరితగతిన నెక్స్ట్ సమ్మర్ మళ్ళీ ఈ యొక్క స్కూల్స్ రీఓపెన్ అయ్యే సమయానికి మ్యాక్సిమం అది పూర్తి దిశకు వచ్చే విధంగా మా యొక్క కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ టీచర్ వాణి మేడం గారికి, పీపీ వీరం జ్యోతి గారికి, ఆశా వర్కర్లు భారతక్క పవన్కి, ఇక్కడ వచ్చిన పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ అంగన్వాడీ సెంటర్కు అవకాశం ఇచ్చిన మన అంగన్వాడీ మేడం వాణి మేడం గారికి, మా కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి గారికి, ఆశా వర్కర్లు భారతి కర్ణ గారికి, అందరి గ్రామ పెద్దలకు అందరికీ, అమ్మ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ సందర్భంగా నేను తెలియజేసినది ఏమంటే ఇక్కడ రూమ్ ఒకటి చిన్నగా అయింది. ఇప్పుడు భరత్ రెడ్డి కౌన్సిలర్ అన్నట్టుగా ఒక పెద్ద రూము ఇక్కడ శాంక్షన్ అయింది కాబట్టి దానికి వాళ్ళ వంతు మా వంతు సహకారం చేస్తామని మేము భావిస్తున్నాం. మరియు ఇక్కడ ఉన్న పిల్లలకు చిన్న ఇరుగ్గా కూర్చుంటున్నారు. వాళ్ళకు నేను మా మనవరాలు ఇక్కడ సెంటర్లోనే ఉన్నది. ఆమె బర్త్డే సందర్భంగా పిల్లలకు ఒక 50 చైర్స్ ఒక ఫ్యాను విరాళంగా ఇద్దామని మేము భావిస్తున్నాం. సహకారం చేస్తానని భావించి ఇంతతో